హాయ్ అండి. నేను ఇవాళ మహిళా సంఘ సభ్యులు చేసే పొరపాటున వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుందో చెప్తాను మీకు. మహిళా సంఘంలో సభ్యులుగా చేరినప్పటి నుండి ఒక పొదుపు చేసుకునేటప్పుడు వ్యక్తిగత పాస్ పుస్తకం మెయింటైన్ చేయండి. దాంట్లో మీరు ఎంత కడుతున్నారు అనేది చూసుకోండి. లోన్ తీసుకున్న తర్వాత కూడా ఏ నెల ఎంత కడతారో సంఘ లీడర్ చేత దాంట్లో మీరు ఎంత అమౌంట్ కడతాను డేట్ అమౌంట్ వేయించుకొని సంతకం పెట్టుకోవాలి. ఇంకొకటి, మీరు లోన్ తీసుకునేటప్పుడు తప్పనిసరి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల మనకి సరే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు కాబట్టి ఒక సభ్యురాలకి ఏమైనా కూడా ఆ లోన్ మాఫీ అవుతుంది. కుటుంబ సభ్యులకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. లేకపోతే కుటుంబ సభ్యులకు భారం అయిపోతుంది ఆ లోన్ కట్టడం అనేది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఎవరికైనా గ్రూపులో లోన్ అవసరం లేదు అనుకునేటప్పుడు నోటి మాటలతో వాళ్ళకి ఇవ్వబాకండి. తీర్మానం, ఈ గ్రూప్ సభ్యురాలకి నాకు లోన్ అవసరం లేదు, నా లోను కొన్ను దీనికి ఏ విధమైన సంబంధం లేదని ఒక తీర్మానం 10 మంది మిగతా 9 మంది చేత సంతకాలు పెట్టి తీసుకోవాలి. లేనట్లయితే ఆ లోన్ మీరు కట్టాల్సి వస్తుంది. అంటే లోన్ కట్టాల్సి వచ్చినప్పుడు మీరు నష్టపోయినట్లే కదా. ఈ విధమైన ఎవరికి కూడా నోటి మాటలతో డబ్బులు ఇవ్వబాకండి. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకండి. మీరు ఏదైనా కూడా మీకు చదువు రాకపోతే పక్కన వాళ్ళతో చదివించుకొని వివరంగా చెప్పించుకొని ఒక గ్రామ దీపికైనా ఒక రిసోర్స్ పర్సన్ ఆర్పి చేతనైనా క్లుప్తంగా చదివించుకున్నాకనే సంతకాలు పెట్టండి. మరిగా ముఖ్యంగా ఎవరిని కూడా మీరు ఈ డబ్బుల విషయంలో నమ్మొద్దు. నష్టపోయినాక బాధపడి ఆఫీసుల చుట్టూ తిరిగి, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి, సిబ్బంది చుట్టూ తిరగడం కంటే మీ వ్యక్తిగతంగా మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ విధమైన పొరపాట్లు జరగకుండా ఉంటాయి. కాబట్టి మీది మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే తప్పులు జరగకుండా ఉంటాయి. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇదండి, మహిళా సంఘాల సభ్యుల పొరపాట్ల వలన ఈ విధమైనవి జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వీడియో ఇంతేనండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.